హాయ్ కమాండర్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మనల్ని ట్రైనింగ్కి ఎవరు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు అనేది చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్, తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ, తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది కదా. దీని తర్వాత 1 month టైం లేదా దానికన్నా ముందే లేదా 1 month తర్వాత ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఈ పీరియడ్ తర్వాత మనకి ఒక ప్రెస్ నోట్ కానీ లేదంటే ఆఫీస్ నుంచి కాల్ కానీ చేస్తారనమాట. కాల్ చేసి ఈ డేట్ రోజు మీరు ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎస్పీ ఆఫీస్కి రావాలని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరెవరైతే సపోజ్ నాన్ లోకల్ నుంచి ఒక డిస్టిక్ సెలెక్ట్ అయింటారు కదా, వాళ్ళందరూ కూడా సపోజ్ కర్నూలు డిస్టిక్ సెలెక్ట్ అయ్యారనుకోండి, అందరూ ఎవరెవరైతే కర్నూలు డిస్టిక్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కర్నూలు ఎస్పీ ఆఫీస్కి రావాలన్నమాట. అది విత్ లగేజ్ తీసుకురావాలి. వాళ్ళు చెప్తారు, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చారంటే విత్ లగేజ్తో ప్రాసెస్ ఉంటాయి, కొంచెం ప్రాసెస్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇన్కేస్ ట్రైనింగ్ కిట్ ఇక్కడే ఇచ్చేటట్టుంటే కిట్ ఇక్కడే ఇస్తారు, లేదంటే ట్రైనింగ్ సెంటర్కి వాళ్ళు తెచ్చిస్తారు. ప్రాసెస్ అయ్యాక వెహికల్స్ పెడతారనమాట. బస్సు పెట్టచ్చు లేదా ట్రైన్లో పంపించచ్చు. మీకు వచ్చి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, ఆర్ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి ట్రైనింగ్ సెంటర్ వరకు తీసుకెళ్ళడానికి ఇక్కడ వచ్చి జెంట్స్ సపరేట్, లేడీస్ సపరేట్గా తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మీరు ఎస్పీ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ట్రైనింగ్ 9 months కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ వచ్చి పోలీస్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏం ఇబ్బంది వచ్చినా మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీసర్స్కి చెప్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. మీరేం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చి 9 months ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వచ్చి మన డిస్టిక్ లాగానే అందరూ డిస్టిక్ నుంచి క్యాడెట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ట్రైనింగ్ సెంటర్కి వస్తారనమాట. ట్రైనింగ్ సెంటర్కి అందరూ మనం రీచ్ అవ్వగానే మనతో పాటు వస్తారు ఇన్ఛార్జ్ ఆఫీసర్. మన లిస్ట్ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఆర్ఎస్ఐ కానీ, ఆర్ఐ కానీ లేదా డిఎస్పి ఈ లెవెల్ ఆఫీసర్కి మన లిస్ట్ ఇచ్చి మనల్ని సబ్మిట్ చేస్తారు, ఇంతమందిని తీసుకొచ్చామనేసి. ఇంకా అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ సెంటర్లో మనకి టెంపరీగా ఒక రూమ్ అలాట్ చేస్తారనమాట. ఒక్కో డిస్టిక్కి ఒక రూమ్ కానీ 2 rooms కానీ ఎంతమంది స్ట్రెంత్ ఉందో దానికి తగినట్లు అలాట్ చేస్తారు. రూమ్స్ అలాట్ చేసినాక మనకి 1 or 2 days రెస్ట్ ఇస్తారనమాట. మనకి పీటీ డ్రెస్ ఇవన్నీ రావాలి కదండి, పీటీ నిక్కర్, టీషర్ట్స్ ఇవన్నీ ఉంటే 2 days రెస్ట్ ఇస్తారు. దాని తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చి ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్లో షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ ఇంకో వీడియోలో చూద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.